సో వీడియో కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ ఒక మంచి ప్రొడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నా. అదే మామార్ట్ వాళ్ళ ఆనియన్ రేంజ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇందులో మనకి హెయిర్ ఆయిల్, ఆనియన్ కండిషనర్ అండ్ ఆనియన్ షాంపూ ఉంటుంది. సో మామార్ట్ వాళ్ళు ఆనియన్ రేంజ్ ప్రొడక్ట్స్ ని రీ అండ్ ఇంప్రూవ్ వర్షన్ లో రీలాంచ్ చేశారనమాట. ముందుగా హెయిర్ ఆయిల్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆనియన్ హెయిర్ ఆయిల్ వచ్చేసి మన జుట్టుని చాలా స్ట్రాంగ్ గా ఉంచుతుంది, అట్ ద సేమ్ టైం షైనీగా కూడా ఉంచుతుంది. దీంట్లో మనకి పొటాషియం అండ్ సల్ఫర్ ఉండడం వల్ల మన రూట్స్ కి వెళ్ళి మన జుట్టుని చాలా స్ట్రాంగ్ గా ఉంచుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం హెయిర్ లాస్ కూడా అవ్వకుండా తగ్గిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ షాంపూ. దీంట్లో మనకి ఆనియన్ సీడ్ ఆయిల్ ఉంటుంది అండ్ ప్లాంట్ కెరటిన్ ఉంటుంది. దానివల్ల మన జుట్టు ఫ్రీజీగా ఉండకుండా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. ఆల్సో దీంట్లో కలర్ కానీ కెమికల్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు బేసిక్లీ. దానివల్ల మన జుట్టు కూడా చాలా సేఫ్ గా ఉంటుంది అనమాట. ఆల్సో డర్మటాలజీకి టెస్టెడ్ కూడా. దీంట్లో ఇలాంటి సల్ఫేట్ కానీ పారాబెన్స్ కానీ ఉండదు. దానివల్ల ఏంటంటే 22% ఎక్స్ట్రా ఫోమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కండిషనర్ అనమాట. ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే హెయిర్ ని డ్రై అండ్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. అంతేకాకుండా హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి మన జుట్టుని సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంచుతుంది. సో ఈ ఆనియన్ రేంజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం చాలా ఈజీ. ముందుగా ఆనియన్ హెయిర్ ఆయిల్ తీసుకొని డైరెక్ట్ గా స్కాల్ప్ ని అందేలా వేసుకొని మసాజ్ చేసుకోవచ్చు. ఒక 2-3 అవర్స్ ఇలా వదిలేస్తే సరిపోతుంది. లేదు అంటే మీరు నైట్ పడుకునే ముందు మసాజ్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. షాంపూ యూజ్ చేయడానికి మన జుట్టుని కొంచెం కడిగా ఉంచుకుంటే సరిపోతుంది. తీసుకొని తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ కండిషనర్. సో ఈ కండిషనర్ని స్కాల్ప్ని మాత్రం అంటకుండా అప్లై చేసుకోవాలి. స్కాల్ప్ని గుర్తుపెట్టుకోండి, అంటకుండా ఓన్లీ హెయిర్కి. ఓకేనా? అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్, చాలా ఈజీ. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్. అట్ ద సేమ్ టైం మీరు అమెజాన్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి కూడా కొనొచ్చు. ఒకవేళ మీరు ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి కొంటుంటే కబీర్ 2021 ఈ కూపన్ కోడ్ ని యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్ యూ విల్ గెట్ 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఆల్సో. అంతేకాదు మామార్ట్ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి కొంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కు ఆర్డర్ ఉంటుంది. దాంతో కనెక్ట్ చేసి ఒక ట్రీని ప్లాన్ చేస్తారనమాట. సో బేసిక్లీ ఒక ప్రొడక్ట్ కొంటే ఒక చెట్టు నాటినట్టు. దీనివల్ల ఏంటంటే మనం ఎన్వైరన్మెంట్ కూడా హెల్ప్ చేసినట్టు అయితే. సో మామార్ట్ వాళ్ళు 2025 కల్లా 1 మిలియన్ ట్రీస్ ప్లాంట్ చేయాలని ఇనిషియేటివ్ కూడా తీసుకున్నారు గైస్. సో రీసెంట్ గా వీళ్ళ యాప్ కూడా లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ ప్లాట్ఫామ్ ప్లేసెస్ లో. అక్కడ నుంచి కూడా మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యాప్ నుంచి పర్చేస్ చేసుకుంటే మీకు స్పెషల్ డిస్కౌంట్స్ అండ్ ఎర్లీ యాక్సెస్ ఉంటుంది. మామార్ట్ అన్ని ప్రొడక్ట్స్ కెమికల్ ఫ్రీ అండ్ 100% న్యాచురల్ అనమాట. ఇలా పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి పర్చేస్ చేసుకోండి. నౌ లెట్స్ కంటిన్యూ. సో గైస్, టైమ్ టు లీవ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. ఓకే, బట్ ఒకవేళ మీరు కోచింగ్కి వస్తే మాత్రం ఈ ప్లేస్ని డెఫినెట్లీ విజిట్ చేయండి. చాలా మంచిగా క్లీన్ అండ్ నీట్గా ఉండే అండ్ నైస్ స్లీప్ వచ్చింది అనమాట నాకైతే. ఓకే, సో రైట్ నౌ వీఆర్ లీవింగ్ ఫర్ అత్తేరపల్లి. కాల్ వస్తుంది బయటకి వెళ్తాం. చాలా ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే మనం వెళ్తున్న అత్తేరపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరే డియర్ కామ్రేడ్ మూవీ షూటింగ్ జరిగింది. ఒక బిట్ ఉంది సాంగ్లో. సో అది కూడా ఒక స్పెషల్ థింగ్ అనమాట ఈ బ్లాగ్కి. ఫైనలీ రీచ్ అయిపోయినాం అత్తేరపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి. వాటర్ ఫాల్ ఇంకా రాలేదు, బట్ ఎంట్రీ మాత్రం మనం తీసుకున్నాం. సో ఇప్పుడు నడుస్తుంటే కూడా లిటరల్గా మనం ఫారెస్ట్లోనే నడుస్తున్నట్టుంది. ఎందుకంటే ఫారెస్ట్ ఇది అఫ్ కోర్స్, బట్ ఇక్కడ సో ఈ వే కట్టడం జరిగింది అనమాట. ఇట్స్ బ్యూటిఫుల్. చూసారు కదా, ఫెన్స్ కూడా ఉంది టు ప్రొటెక్ట్ హ్యూమన్ బీయింగ్స్.
అండ్ యానిమల్స్. సో ఇది ఏమనుకుంటున్నారు మీరు, బేసిక్లీ ఒక ట్రాక్ లాగా బిల్డ్ చేశారనమాట దీన్ని, అంటే టు ట్రాన్స్పోర్ట్ థింగ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో వ్యూ మాత్రం కింద నుంచి ఉంది, బట్ ఒకసారి పైనుంచి కూడా మీకు వ్యూ చూపెడదామని ఇక్కడ దాకా వచ్చిన. ఓకే, సో డియర్ కామ్రేడ్లో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వచ్చేసినాం. ఓకే, ఇది ఓపెన్ ఉంటే ఇంకా బాగుండేది, బట్ ఐ అండర్స్టాండ్ ఎందుకు పెట్టారు. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆగదు, అది పోతూనే ఉంటారు, పడిపోతారు, మళ్ళీ గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, అందుకని ఇవన్నీ ఫెన్సింగ్ పెట్టడం జరిగిందనమాట. లేకపోతే నేను కూడా కొంచెం దూరం దాకైతే డెఫినెట్లీ ట్రై చేసేవాడిని. సో ఇది టాప్ వ్యూ. ఓకే, అందరు కింద ఉన్నారు చూడండి అక్కడ. జల్దీ వెళ్ళాలి, లేకపోతే 5 దాకా క్లోజ్ అయిపోతుంది. వెళ్ళేటప్పుడు అయితే ఏం అనిపించట్లేదు, ఇట్స్ లైక్ ట్రెక్కింగ్ కాబట్టి చాలా వెయిట్ కూడా తగ్గుతుంది. ఎవ్రీడే జస్ట్ ఒక్కసారి కింద వెళ్ళండి, పైకి వచ్చేయండి, అంతే, తగ్గిపోతుంది మొత్తం. 100% గ్యారంటీడ్ ట్రీట్మెంట్ ఇది. ఫైనలీ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వచ్చేసినాం. ఇప్పుడే జారేవాడిని కొంచెం. లెట్స్ ఎంజాయ్ ద వ్యూ. ఓకే గైస్, దిస్ ఇస్ ఇట్ ఫ్రమ్ అత్తరపల్లి వాటర్ ఫాల్స్. మంచిగా టైం స్పెండ్ చేసినాం, కానీ మోర్ దెన్ దాట్ మంచిగా ఎక్సర్సైజ్ అయింది కింద పైకి వెళ్ళడంతో. ఓకే, బట్ ఒకసారి లాస్ట్ వ్యూ చూపెడతా మీకు. ఇక్కడ చూడండి, సన్సెట్ 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 బ్యూటిఫుల్ సన్సెట్. యా, సన్సెట్ ఇప్పుడు అయితే కనిపించదు. ఓకే, ఇక్కడ నుంచి అయితే మేము మున్నార్కి వెళ్తున్నాం, 2 hours డ్రైవ్. అక్కడ కలుసుకుందాం. ఓకే.